హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి 16 amps ఎస్ఎస్ కంబైన్డ్కి కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది ఈరోజు వీడియో. ముందుగా వెల్కమ్ టు సూర్య ఎలక్ట్రికల్ వర్క్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్. ముందుగా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ స్క్రూలన్నీ రిమూవ్ చేసుకుందాం. ఈ 16 amps ఎస్ఎస్ కంబైన్డ్ అనేది వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ, గ్రైండర్, గ్రేజర్, హీటర్ మొదలైన కొన్ని వాటికి వాడుకోవచ్చు. అలాగే ఈ 16 amps ఎస్ఎస్ కంబైన్డ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత 3 pin సాకెట్లో గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్ ఎల్లో, రైట్ సైడ్ ఎన్నో, అలాగే పైన ఈ ఉంటాయి. ఎల్ అంటే లైను, ఎన్నో న్యూట్రో, ఈ అంటే ఎత్తో. అలాగే స్విచ్లో 2 terminals ఉంటాయి. కింద వచ్చేసి ఫేస్ కనెక్షన్ ఇవ్వాలి. అలాగే పైన ఉన్న టెర్మినల్ నుండి సాకెట్లో ఉన్న లెఫ్ట్ సైడ్ ఎల్కే కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వైర్ని అయితే తీసుకుందాం. మనం ఈ వైర్ని సాకెట్లో ఉన్న లెఫ్ట్ సైడ్ ఎల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎల్కి అయితే బిగించిన తర్వాత స్విచ్లో ఉన్న పై టెర్మినల్కి ఇదే వైర్ని పై టెర్మినల్కి అయితే బిగించుకోవాలి. ఈ విధంగా పై టెర్మినల్కి బిగించుకుంటే మనకి స్విచ్ నుంచి సాకెట్కి కనెక్షన్ అనేది రెడీ అయింది. అదేవిధంగా మనము ఇప్పుడు 3 వైర్లు అయితే తీసుకోవాలి. ఈ 3 వైర్లు కూడా ఒక వైర్ వచ్చేసి బేస్కి, రెండో వైరు న్యూట్రల్కి, అలాగే 3వ వైరు ఎత్తకి కనెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర 3 వైర్లు కూడా ఒకే కలర్ ఉన్నాయి. మ్యాక్సిమం 3 కలర్స్ ఉండడం మంచిది. బేస్కి వచ్చేసి రెడ్, న్యూట్రల్కి వచ్చేసి బ్లాక్, అలాగే ఎత్తకు వచ్చేసి గ్రీన్ వైర్ అయితే వాడడం మంచిది. ముందుగా రెడ్ వైర్ని తీసుకొని స్విచ్లో ఉన్న కింద టెర్మినల్కి ఈ విధంగా మనం వైర్ అయితే బిగించుకోవాలి. ఈ విధంగా బిగించుకున్న తర్వాత సాకెట్లో ఉన్న రైట్ సైడ్ న్యూట్రల్కి బ్లాక్ వైర్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర బ్లాక్ వైర్ లేకపోవడం వల్ల రెడ్ వైర్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. అలాగే గ్రీన్ వైర్ అనేది ఎత్తకి కనెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా రెడ్ వైరే కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా కనెక్షన్ పూర్తయిన తర్వాత మనం చూసుకున్నట్లయితే 3 ఒకటే కలర్ వైర్ వాడాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం సాకెట్లోంచి వచ్చిన న్యూట్రల్ వైరు బ్లాక్ అంటే రెడ్ వైర్కి బ్లూ కలర్ టేప్ అయితే మనం వాడాం. ఈ విధంగా బ్లూ కలర్ టేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎత్ వైర్ కూడా గ్రీన్ కలర్ టేప్ అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఈ వైర్స్ని గమనించినట్లయితే బేసు, న్యూట్రల్, ఎత్ ఈ 3 వైర్లు కూడా బేసు, న్యూట్రల్, ఎత్గా మనం గుర్తుపట్టవచ్చు. ఫైనల్గా మనం కనెక్ట్ చేస్తున్న వైర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఆ తర్వాత మాత్రమే బోర్డు అయితే బిగించుకోవాలి. ఈ విధంగా కనెక్షన్ అంతా పూర్తయిన తర్వాతనే బోర్డుని అయితే ఫిట్ చేసుకోవడం మంచిది. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఇంకా వస్తాయి కూడా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.